శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీహాసిని స్వరూప లలితాంబికాయే నమః. అష్టాదశపీఠ నివాసిని దశమహావిద్యా స్వరూపిణి నవదుర్గా శక్తి స్వరూపిణి శ్రీహాసిని స్వరూప లలితాంబికాయే నమః. యూట్యూబ్ ఛానల్ వియర్స్ అందరికీ నమస్సంబంధాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన శ్రీహాసిని అమ్మవారికి అలంకరించిన చీరలతో కొద్దిగా ఉంటే ఇవన్నీ ఇలా నలిగిపోతున్నాయి కదా అన్న ఉద్దేశంతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నేను ఎక్కువ చీరలు వాడతాను, అది చాలా మందికి తెలుసు. ఈ చీర ఈ కట్టిందే కానీ అసలు విచిత్రంగా అనిపించింది నాకు ఎందుకో. ఎందుకంటే మడతలు పెట్టిన వెంటనే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అసలు కట్టిన చీరలాగా రాలేదు, కొత్త చీరలా వచ్చేసింది. ఇది ఎందుకనో ఈ చీరలు ఒక 4 తెప్పించడం జరిగింది, 2 అమ్మాము. ఇది ఇంకొక రిచ్ బ్లౌజు, ఇవి ఆల్రెడీ చూపించాను. ఈ ఫోటో మీకు పెడతానండి. అమ్మ అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. ఈ చీర కట్టిన చీరలా మీకు నాకే అనిపించటం లేదు, వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ. సో అమ్మ అయితే చాలా అందంగా ఉన్నారు. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇదొక చీర, ఇది దీనికి ఎవరైనా తీసేసుకున్నారో ఏమో, గ్రీన్ చీర ఒకటి ఉంటుంది. ఈ చీర అండి, కోర, బెనారస్ కోర చీర. ఈ చీర కట్టినప్పుడు కూడా అమ్మ చాలా అందంగా ఉన్నారు. తిరిగేసి మడత పెట్టాను. ఇవి కొంచెం ఇవి ఇలా కనిపిస్తాయి కదా, అందుకని నేను ఈ లోపల ఈ చీర కట్టానండి. ఈ చీర కూడా కట్టాను, దానిపైన మళ్ళీ ఈ చీర కట్టాను. 2-3 చీరలు. కంచి కామాక్షి అమ్మకి 10 మంది పట్టుకెళ్తే 10 చీరలు అలంకరించేస్తారు. అలా శ్రీహాసిని అమ్మకు కూడా నాకు అలంకరించాలని కోరిక అయితే ఉంది. ఏమో అమ్మ ఎప్పుడో అలాగా నాకు అనుగ్రహం ఇచ్చి అలంకరించుకుంటారో. ఇప్పుడైతే 2-3 చీరల కంటే ఎక్కువ చేయలేకపోతున్నాను. ఇది ఆల్రెడీ నేను చూపించాను. కంచికూరలు అమ్మకి కంచిపట్టు చీరలు కట్టినట్టే కనిపిస్తున్నాయి నాకు. ఇది బెనారస్ కూర. ఇది ఆర్గంజా లాగా కూడా వచ్చిందండి. ఇది చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవారు. ఈ చీర ఎవరికైనా నచ్చితే, ఇది బ్లౌజు, బోర్డర్స్, పళ్ళు అన్ని రిచ్ పళ్ళు, రిచ్ బోర్డరు, ప్లెయిన్ బ్లౌజు విత్ బోర్డర్స్. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. దీని లోపల అలంకరించిన చీర, ఈ చీర కూడా చాలా బాగుంది. ఇంకా ఈ చీర ఒకరోజు లలితమ్మకి ఒక నెల రోజులు, ఒక రోజు ఏంటిలే, నెల రోజుల పైనే లలితమ్మకి అలంకరించాను. లేదంటే సరస్వతీదేవికి, లక్ష్మీదేవికి వారికి అలంకరించిన చీరలాగా అమ్మకి కాదు, హాసినికి కాదు, అది అలా అలంకరించిన చీర. ఇది అమ్మకు కట్టిన చీరేనండి. శ్రీహాసిని అమ్మవారికి కట్టిన చీర, మంగళగిరి పట్టు. అప్లిక్ వర్క్ వచ్చినాయి కదా, ఫస్ట్ చీర తీసినప్పుడు కొన్ని కడతాను, కొన్ని కట్టనండి. ఇది మాత్రం కట్టాను. ఇంకా ఇది లక్ష్మీదేవికి అలంకరించిన చీర. మీకు మ్యాక్సిమం ఈ చీరలతో నేను తీసిన ఫోటోలన్నీ మీకు పెడతాను. ఇది ఉప్పడ చీర అండి, కాటన్ మిక్సింగ్ కాటన్ లాగా వచ్చింది అది. ఇది ఉప్పాడ మంగళగిరి పట్టు అండి. ఇది పిస్తా గ్రీన్ కి రెడ్ కలర్, పళ్ళు కూడా రెడ్ కలర్ వచ్చింది. ఇది హాసిని అమ్మవారికి కట్టిన చీర. బ్లౌజ్ ఇది రెడ్, బోర్డర్స్ రెడ్, పిస్తా గ్రీన్. అమ్మ కూడా ఈ చీరలో కొన్ని ఏంటంటే నేను ఫోటోలు చూపించలేకపోవచ్చు మీకు. ఇది జస్ట్ సపోర్ట్ కోసం కొంచెం మెత్తగా ఉన్న చీరలు, ఇలాంటి చీరలు పెట్టినప్పుడు 2-3 చీరలు లోపల సపోర్ట్కి పెట్టాను. అలా పెట్టిన చీర ఇది, మంగళగిరి డిజిటల్ ప్రింట్. ఇంకా ఇది బెనారస్ చీర అండి. బెనారస్ చీర చాలా బాగున్నారు అమ్మవారి. ఈ చీరలో కూడా నెమలికంఠం కలర్కి ఎల్లో కలరు. ఇప్పుడు అన్ని పట్టు చీరలు ఎక్కువ ఉన్నాయి అమ్మ కట్టడానికి, అలంకరించడానికి. కానీ నాకే ఇవి కూడా ఉంటున్నాయి కదా. ఇది బ్లౌజు, పళ్ళు కూడా ఎల్లో వస్తుందండి, రిచ్ పళ్ళు. గబగబా చూపించేస్తున్నాను. ఇదిగో ఈ చీర, ఈ బ్లౌజ్ ఇచ్చారు, రిచ్ పళ్ళు ఇచ్చారు. చీర అంతా బుటీస్తో నెమలికంఠం కలరు. ఇది ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. మ్యాక్సిమం అమ్మకు అలంకరించిన తర్వాత ప్రైస్ తగ్గిస్తానండి నేను. సో అలా అని మరీ హాఫ్ రేట్లకు అడుగుతున్నారు, అసలు బార్గెనింగ్ చేయొద్దండి. మీకు నచ్చితే కొనుక్కోండి, లేకపోతే అడగద్దు నన్ను. నేను క్లియర్గానే అన్నాను. ఎందుకంటే మేము అమ్మ శారీస్, అమ్మ ఏమో ఎవరికి పంపించాలనుకుంటున్నారో అంటూ చేస్తున్నది కదా. ఇది ఇక్కత్ పట్టు. అమ్మ అయితే చాలా అంటే చాలా బాగున్నారు. పింక్, ఆనియన్ పింక్, డార్క్ కలర్కి క్రీమ్ కలర్, మిల్క్ క్రీమ్ అనొచ్చు, మిగడ కలరు, దానికి ఈ వర్క్ చేశారు. ఇది బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఫ్రంట్ బ్యాక్ మనకి ఈ నేత హ్యాండ్లూమ్స్ కదా, అందుకని ప్రైస్ ఎక్కువ ఉంటాయి ఈ చీరలు. పళ్ళు ఇలా వచ్చింది, బ్లౌజ్ హాఫ్ వైటే వచ్చింది, హాఫ్ వైట్ అండి, హాఫ్ వైట్ బిస్కెట్ కలర్ ఏమనొచ్చు. వీటికి ఎప్పుడైనా సరే నలిగి ఉంటాయి, పసుపు కుంకాలు, గంధాలు అవి పడి ఉంటాయి. అలా నచ్చితేనే తీసుకోండి. ఇదొక చీర.
తక్కువ చీరలే కానీ ఇవన్నీ దాచడం నాకు ఎక్కువైపోతుందని మీ ముందుకు తీసుకొచ్చేసేయడం జరిగింది. నేను యాక్చువల్గా నెలంతా అనుకున్నాను కార్తీక మాసం ఒకటి, మార్గశిర మాసం ఒకటి, కానీ నాకు అవ్వలేదు. ఇది మంగళగిరి పట్టు, పైన స్మాల్ బోర్డర్ వచ్చింది, కింద కంచి బోర్డర్స్ వచ్చింది. ఈ చీరలోనే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, ఇలా కట్ చేయలేదు నేను మ్యాక్సిమమ్. ఇంకొక చీర, ఇది బెనారస్ పట్టు అండి. ఇది లలితమ్మ కడదామని కొనడం జరిగింది. అదే ఎవరు తీసుకోకపోయినా అమ్మకి కడదాం, చిన్న బోర్డర్స్ లలితమ్మకి బాగుంటాయని. కానీ అనుకోకుండా ఇది శ్రీహాసిని అమ్మవారికే అలంకరించాను. ప్యూర్ పట్టు బెనారస్ అండి ఇది. దీనికి బ్లౌజు ఇలా ఇచ్చారు, పైన కింద సేమ్ బోర్డర్స్. పళ్ళు అంతా లైన్స్ ఇలా వచ్చింది, పళ్ళు అంతా లైన్స్ ఇలా వచ్చింది. ఇది బ్లౌజ్. పికాక్స్ పికాక్స్ కాదు, బాగా వచ్చింది. ఇది చాలా బాగున్నాయి ఈ చీరలు కూడా, స్మూత్ లైట్ వెయిట్. ఈ చీర ప్యారెట్ గ్రీన్ అండి. ఇది గద్వాల్. ఇంకొక గద్వాల్ చీర ఉంది, అది కట్టాలి యాక్చువల్గాని. గంగా జమున బోర్డర్స్, పైన 2 బోర్డర్స్ 2 కలర్స్ వస్తే అమ్మ అందంగా ఉంటారని కూడా నేను ఇష్టపడుతున్నాను. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి గద్వాల్ పట్టు అండి. ఇది మధ్యలో చెక్స్ వచ్చి గోల్డ్ కలర్ బుటీస్ వచ్చింది. స్మాల్ బోర్డర్ ఏమో పైన, కిందేమో బిగ్ బోర్డర్ వచ్చింది. బోర్డర్స్ కలరు, పళ్ళు కలరు, మంచి వాసనలు వస్తుంది ఈ చీర. ఒక్కొక్క చీర ఒక్కొక్కలా ఉంటుంది. ఈ బార్డర్స్ కలరు, పళ్ళు కలరు, బ్లౌజ్ అంతా వైలెట్ కలర్ అండి, బ్రింజాల్ కలర్ అని చెప్పచ్చు. సో ఈ బోర్డర్లో కూడా ఈ పెద్ద బోర్డరు ప్లస్ టెంపుల్ డిజైన్, వీటన్నింటి వల్ల ఈ చీర ప్రైస్ ఎక్కువ పడుతుంది. ఏమైనప్పటికీ ఇవే కొంచెం చీరలతోటే మీ ముందుకు వచ్చాను. వారికి అలంకరించిన డ్రెస్ అండి, లంగావణి కింద వేశాను. ఇది టాప్ వస్తుంది, చున్నీ వస్తుంది. నేను యాక్చువల్గా దీనికి అమ్మకి ఈ బ్లౌజ్ మ్యాచ్ చేశాను. మీకు పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను కాబట్టి మీకు ఐడియా వస్తుంది. ఇది కావాలంటే ఎవరైనా విడిగా తీసుకున్న ఈ కలర్ శారీని కూడా నేను మ్యాచ్ చేసి ఇస్తాను. ఇది డ్రెస్కి మనకి బ్లౌజ్ అవసరం ఉండదు. నేను మాత్రం అమ్మకి ఇలా అలంకరించాను. అమ్మ అయితే చాలా అందంగా ముద్దుగా కనిపించారు. ఈ డ్రెస్ ఎవరికైనా కావాలంటే ఫోటో తీసి పెట్టండి. ఈ చీర అండి కాటన్ కోట ప్యూర్, అమ్మవారికి ఒళ్ళు తుడ్డానికి వాడాను. ఇదంతా ప్యూర్ జరీ, ప్యూర్ హ్యాండ్లూమ్, లైట్ వెయిట్, ప్యూర్ కాటన్ అండి. ఈ చీర చాలా బాగుంది. ఇది కాస్ట్ ప్రైసీగానే ఉంది. ఇంత ఖరీదైంది అమ్మకు వాడారా అంటే, కొంచెం అమ్మకి చల్లేసినప్పుడు కప్పడానికి కూడా ఎదురుగుండా కనిపించిందని వాడాను. తర్వాత ఎవరైనా తీసుకుంటారు, లేదంటే అమ్మకు కట్టేయచ్చని. ఇది ఒక చీర. చీరల్లో ఎవరికైనా ఏమైనా నచ్చినట్లయితే ఫోటోలు తీసి పెట్టండి. మిమ్మల్ని నుంచి సెలవు తీసుకుంటాం. మీరు రాదమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.